రైతు సోదరులకు స్వాగతం. కృష్ణానదిలో వరద పోటెత్తింది. ఒక్కసారిగా వరద పెరిగింది. ఒకవైపు కృష్ణానదిలో వరద, మరొక వైపు తుంగభద్రలో కూడా వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకి తుంగభద్ర నుంచి కృష్ణానది నుంచి 2,42,000 క్యూసెక్కుల వరద వచ్చి జారుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరదను రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి కూడా 16 గేట్లు ఎత్తి వరద నీటిని కిందకి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వచ్చి జాయిన్ అవుతా ఉంది. ఇక ఏ ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో ఎన్ని గేట్లు లిఫ్ట్ చేశారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఎప్పుడు ఏ గంటలో విడుదల చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మనం ఈ వీడియోలో ఈ వివరాలు తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్ నుంచి తాజాగా 1,42,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్ ప్రాజెక్టు చేరుతా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడో నిండిపోయింది. 37 టీఎంసీల కెపాసిటీ అయితే దాంట్లో 36 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. కొంచెం ఫ్లడ్ క్వశ్చన్ కోసం కొంచెం గ్యాప్ ఉంచుకున్నారు. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాలకి 1,42,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. 11 విద్యుత్ యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. 30,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 1,12,000 క్యూసెక్కులు 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా శ్రీశైలానికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల నుంచి 1,42,000 క్యూసెక్కులు పైగా శ్రీశైలం చేరుతా ఉంది. ఇక తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో తుంగభద్ర అనే ఉపనదులు పొంగి ప్రవహిస్తూ తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద చేరింది. తుంగభద్ర ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులో 80 టీఎంసీలకే పరిమితం చేయాలని ఇంజనీర్లు డిసైడ్ అయ్యారు. 76 టీఎంసీలు వరద ఉంచారు. వచ్చిన వరద మొత్తాన్ని గేట్లు లిఫ్ట్ చేసి సుంకేసులకి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద సుంకేసుల మీదుగా శ్రీశైలం చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 2,42,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. దీంతో అధికారులు ఒక్కసారిగా 5 గేట్లు లిఫ్ట్ చేశారు. 5 గేట్లు ఎత్తి 1,42,000 క్యూసెక్కుల పైగా వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ గట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 68,000 క్యూసెక్కులు, మొత్తం మీద 2,00,000 క్యూసెక్కుల పైగా వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో మనకు తెలిసిందే అంద్రినివాకి ఒక 2,650 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకి 20,000 క్యూసెక్కులు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,650 క్యూసెక్కులు వినియోగం అవుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మనం కనుక నీటి సామర్థ్యాన్ని పరిశీలించినట్లయితే 885 అడుగులకు గాను 883 అడుగుల వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి 206.9 టీఎంసీల వాటర్ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని నాగార్జున సాగర్కి పంపిస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలంలో నిల్వ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. అందుకే 5 గేట్లు ఎత్తేసారు. ఇంకా 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. 2007 తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది జూలైలోనే గేట్లు ఎత్తపోతా ఉన్నారు. నాగార్జున సాగర్ గేట్లు. నాగార్జున సాగర్లో మొత్తం 590 అడుగుల కెపాసిటీ గాను ఇప్పటికే 586 అడుగులకు నీరు చేరింది. కేవలం 4 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. 312 టీఎంసీల కెపాసిటీకి నాగార్జున సాగర్లో 300 టీఎంసీల వరద చేరింది. కేవలం 12 టీఎంసీల గ్యాప్ ఉంది. గంటకే 2 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. దీంతో నాగార్జున సాగర్ గేట్లు ఏ క్షణంలోనైనా లిఫ్ట్ చేయవచ్చు. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నాగార్జున సాగర్ గేట్లు లిఫ్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఇక ఇంజనీర్స్ గేట్లు లిఫ్ట్ చేయాల్సిందే. నాగార్జున సాగర్ 4-5 గంటల్లో పూర్తిగా నిండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏ క్షణంలోనైనా బటన్ నొక్కే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా గురువారం నాటికి పూర్తి స్థాయిలో జల కళను సంతరించుకోబోతోంది. 45 టీఎంసీల కెపాసిటీ ఉన్న పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల వరద చేరింది. నాగార్జున సాగర్ గేట్లు ఈరోజు లిఫ్ట్ చేస్తే గురువారం నాటికి పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి జల కళను సంతరించుకోబోతోంది. ఇక పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి అయితే అవుట్ ఫ్లోస్ ఏం లేవు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఒక 12,000 క్యూసెక్కుల వరదలో మొత్తాన్ని కెనాల్స్కి రిలీజ్ చేస్తాను. ప్రకాశం బ్యారేజీ కింద డెల్టాకి అన్ని పంట కాలువలకి
నీటి విడుదలను మరలా పెంచారు. దాదాపుగా 11,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.